బొబ్బిలిపులి సినిమా డైలాగ్ మరోసారి గుర్తుకొచ్చింది. కేసు కేసుకి కోర్టు కోర్టుకి న్యాయం మారితే ఎలా మిలాడ్ అంటూ న్యాయమూర్తి గారే దిగి వచ్చి న్యాయవాదిగా వాదించినటువంటి కేసు. ఇప్పుడు అట్లాంటి వాదనలు కావాలేమో మళ్ళీ సుప్రీంకోర్టు. ఇప్పుడు ఆ మధ్యన వివేకానంద రెడ్డి కేసు, దస్తగిరి, నేను హత్యలో పాలు పంచుకున్నాను, ఇది ఆ గొడ్డలతో నేనే గుండెల మీద వేశాను, నరికిన మాట వాస్తవం, కాకపోతే అది కొంతమంది ప్రోద్బలంతో చేయాల్సి వచ్చింది, నేను పశ్చాత్తాపడుతున్నాను కాబట్టి నేను మిగతా వాళ్ళ పేర్లు చెప్పేస్తాను కాబట్టి వాళ్ళందరిని అరెస్ట్ చేయండి, నన్ను మాత్రం దోషిగా ఉంచొద్దు అని చెప్పి కోరారు. దానికి కోర్టు ఓకే చేసింది, సిబిఐ ఓకే చేసింది, కోర్టు ఓకే చేసింది, హైకోర్టు ఓకే చేసింది, దాని మీద ఛాలెంజ్ చేసిన సుప్రీంకోర్టు కూడా ఓకే చేసింది. ఇప్పుడు అదే సుప్రీంకోర్టు ఏమంటుంది, కేజ్రీవాల్ కేసులో, మద్యం కుంభకోణం కేసులో మాగంట రాఘవ ఎవరైతే శ్రీనివాసులు రెడ్డి కుమారుడు, అతను అప్రూవర్గా మారితే నిందితుడే అప్రూవర్గా మారితే ఎట్లా అనుమతించేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించింది. అసలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీద కూడా కేసు పెట్టాలి కదా అని ప్రశ్నించింది. మరి ఇక్కడేమో ఆ కారణంగా కవితకి బెయిల్ వచ్చింది, ఇక్కడేమో ఆ కారణంగా వీళ్ళకి బెయిల్ రాలేదు. కేసుకి ఆర్గ్యూ చేసే లాయర్లలో పొరపాట, లేదంటే ఆలోచించే తీరులో పొరపాట అర్థం కాని పరిస్థితుంది.